केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. భగవద్గీతలో ఈ శ్లోకము అత్యంత ప్రాచుర్యము పొందినటువంటి అందరికీ తెలిసినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో భగవానుడు ఎవరైతే నాకు భక్తితో ఆకును గాని పువ్వును గాని పండును గాని జలమును గాని సమర్పిస్తారో ఆ సమర్పించినటువంటి ఆ పత్ర పుష్పాలని నేను చాలా ప్రీతితో ఆరగిస్తాను అని భగవానుడు తెలియజేస్తున్నాడు. పైన చెప్పినటువంటి పత్ర పుష్పాదులు బీదలకు ధనవంతులకు పండితులకు పామరులకు అందరికీ అందుబాటులో ఉన్న వస్తువులే. భగవంతుని యొక్క ప్రీతిని పొందడానికి సామాన్యమైన వస్తువైనా భక్తితో సమర్పిస్తే చాలని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. శక్తి లేని వారు మేము పెద్ద పెద్ద నైవేద్యాలు దేవుడికి పెట్టలేకపోయామే అని బాధపడక్కర్లేదు. ఎందుకంటే భగవానుడు భక్తిని హృదయ శుద్ధిని చూస్తాడే గాని వస్తువును కాదు. బ్రహ్మాండాలన్నీ అతనికి అందుబాటులో ఉంటాయి, అతని కుక్షియందే ఉంటాయి కదా. ఇంకా అతనికి ఏమి కొరత? ఆయన ఏమి తీసుకోవాలి మన నుంచి? అయినా నిర్మలమైన మనస్సు ఉన్నటువంటి భక్తులు ఇచ్చేదాన్ని అతడు స్వీకరిస్తాడు. ఏ వస్తువైనా పరిశుభ్రంగా ఉన్నట్లయితే భగవానుడు పరిశుద్ధమైనటువంటి వస్తువులు ఉండడానికి భగవానుడు 2 షరతుల్ని విధించాడు. ఏ వస్తువైనా పరిగ్రహించటానికి కూడా 2 షరతుల్ని విధించాడు. అవేంటంటే ఇచ్చేవాడు పరిశుద్ధుడై ఉండాలి, ఇచ్చేదానిని పరమ భక్తితో ఇవ్వాలి. మలినమైన మనస్సు కలిగిన వాడు ఏది ఇచ్చినా చివరకు పెద్ద పెద్ద రాజ్యాలని మేరు పర్వతం అంత బంగారం ఇచ్చినా భగవంతుడు స్వీకరించడు. శుద్ధమైన మనస్సు కలవాడు, నిర్మలమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాడు కేవలం ఒక ఆకు ఇచ్చినా పువ్వు ఇచ్చినా పండు ఇచ్చినా గరిటెడు నీళ్లు ఇచ్చినా మహా సంతోషంతో స్వీకరిస్తాట. ప్రేమ భక్తి లేని దుర్యోధను ఇంట్లో శ్రీకృష్ణుడు ఆతిథ్యం స్వీకరించలేదు. దయా ప్రేమ ఉట్టిపడేటటువంటి విదురుని ఇంట్లో శ్రీకృష్ణుడు ఆతిథ్యాన్ని స్వీకరించడం అందరికీ తెలిసిందే కదా. అలాగే కుచేలిని అటుకులని పరమ ప్రీతితో అతడు తీసుకోవటం సంగతి అందరికీ తెలిసిందే. దీనిని బట్టి భగవంతుని యొక్క అనుగ్రహము మనిషి ఇచ్చే వస్తువు మీద కాకుండా అతని యొక్క మనస్తత్వం పైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. అతని నిర్మల భక్తి, నిర్మల హృదయము వీటిపైనే సర్వేశ్వరుని కృప ఆధారపడి ఉంటుంది. కనుకనే ఎంతటి కోటీశ్వరులైనా రాజాధిరాజులైనా మహాపండితులైనా భగవంతుని యొక్క అనుగ్రహం పొందలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చరిత్రలో. ఇంకొంతమందికి చిల్లి గవ్వలేకపోయినా కౌపీనధారులైన పరమాత్మ కృపకి పాత్రలవటం చరిత్రలో చూస్తూ ఉంటాం. భక్తి హృదయ శుద్ధి అనేటువంటివి మోక్ష ప్రయాణానికి టిక్కెట్లు లాంటివి. టిక్కెట్ చేతిలో ఉన్నట్లయితే వాళ్ళు ఎంత బీదవారైనా అల్పకులస్తులైనా రైలు పెట్టెలో నిశ్చింతగా నిర్భయంగా ప్రయాణం చేసి గమ్యస్థానాన్ని పొందుతారు. అలా కాకుండా టికెట్ లేని వారు ఎంత ధనవంతులైనా అధికారవంతులైనా పండితులైనా ఎంత సౌందర్యవంతులైనా ట్రైన్లో నుండి కిందకి దింపేస్తారు కదా, వాళ్ళు గమ్యస్థానాన్ని చేరుకోలేరు కదా. అలాగే ముక్తికి అర్హత యోగ్యత మాత్రమే ప్రధానము, అంతేగాని మిగిలినవి కాదు. మానవుని మనం పురాణాలలో చూసినట్లయితే భగవంతుని పత్రంతోటి అసంతృప్తి పరిచినటువంటి వాళ్ళు ద్రౌపది, విదురుడు వంటి వాడు. పుష్పాన్ని ఇచ్చినటువంటి వాడు గజేంద్రుడు. అలాగే ఫలం ఇచ్చినటువంటిది శబరి. అలాగే నీళ్ళనిచ్చినటువంటి వాడు రంతిదేవుడు. వీళ్ళందరూ కూడా భక్తితో ఇచ్చి వాడి దగ్గర ఉన్నటువంటి దానిని చాలా భక్తితో సమర్పించి కృతార్థులయ్యారు. జై గురుదత్త.